అందరికన్నా ముందు వస్తాడు, అందరికన్నా లాస్ట్ వెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, మధ్యలో వచ్చాడు కంగారుగా వస్తారు, కంగారు వెళ్ళిపోతారు. అది మనకొద్దు. ఓకేనండి, మీరందరూ గ్రేట్ లీడర్స్, మీరందరూ గుడ్ బాయ్స్, మీరందరూ గుడ్ బాయ్స్ అండి. క్లాప్స్ వచ్చు కదా. ఓకే, ఎస్, ఓకేనండి. నిజంగా ఈరోజు ఉపేంద్ర గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు లేదా? కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే, సుటులే గోపాలుడే సుటు వేసే గోపాలుడే, విషమొచ్చిన బాలుడే ఆట వెంటబడి పువ్వుడే, కచ్చికొచ్చిన తల్లు పడతాడే, తల్ల ముద్దలని వెంట పడతాడే, కోల చెట్టడే కాల వేస్తాడే, ఆయనోడు వీడే. కృష్ణుడు బాగా తిప్పాడు కదండి, పిల్లలకి రోజు తిప్పినట్టు తిప్పేశాడు, అవునా కదా? ఓకే, ఎస్, బిజినెస్ కూడా ఇప్పుడు అలాగే తిప్పుతున్నాడు. రేపటి నుంచి ఈ కొత్త కారులో వాళ్ళు బిజినెస్ తిప్పబోతున్నారు, వాళ్ళ మార్కు చూపించబోతున్నారు. ఒక పవర్ అకాడమీలో చూశాను వాయిస్, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్. అప్పటికిప్పటికి ఇది కపుల్ బిజినెస్ అండి. ఇదేంటండి కపుల్ బిజినెస్, చాలా ఈజీ కదా, చాలా ఈజీ. ఓకే, మీ గ్రేట్ వండర్ఫుల్ జర్నీ స్కోడా కార్ రేపు ఓపెనింగ్ చేస్తున్న శుభ సందర్భంగా వీళ్ళకి మనందరి తరఫున బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీకు ప్రత్యేకంగా నా యొక్క బెస్ట్ విషెస్. ఓకే, మీకు బెస్ట్ పని. నిజంగా అండి, ఇప్పుడు నా మైక్ హార్ట్ దగ్గర పెట్టుకుంటే నా బీట్ మీకు వినిపించిద్ది అనమాట. అంటే ఇక్కడ ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఎలా ఉంటుందండి ఆలోచించండి. ఇలా రికగ్నేషన్స్ కానీ, మాట్లాడడం కానీ, నలుగురు ముందుకి రావడం కానీ, అసలు ఇలాంటివన్నీ నిజంగా కొత్త. ఫస్ట్ నిజంగా నేను ప్లాన్ విన్నప్పుడు నాకు ఇవన్నీ అర్థం కాలేదు, అసలు నాకు ప్లానే అర్థం కాల. ఫస్ట్ నా పేరు అంజలి, మా వారి పేరు సైదారు. మేము ఆంధ్ర మాచర్ల పక్కన తాళ్ళపల్లనే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చానండి. మా నాన్నగారికి నేను ఒక్కదాన్నే కూతుర్ని. మరి ఒక్క కూతురు అంటే ఎంత అపురూపంగా చూసుకుంటారు, ఎస్ ఆర్ నో కదా? నిజంగా నన్ను కూడా అంతే అపురూపంగా, కాకపోతే బాయిలేరు కోడి. నేనైతే వరకు బాయిలేరు కోడి. ఇల్లే వైకుంఠం, కడుపై కైలాసం. నా ఫ్యామిలీ, నా చుట్టూ నా అత్త మామలు, నా తల్లిదండ్రులు, ఇంతవరకే నా సర్కిల్. ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చిందంటే పెద్ద ఫంక్షను, అది దగ్గర వాళ్ళు అయితేనే నేను అటెండ్ అవుతాను. లేదు అని అంటే మా ఫారు, మా అత్తయ్య వాళ్ళు. అంటే కమ్యూనికేషన్ కూడా లేని ఒక నార్మల్ హౌస్ వైఫ్. అలాంటి వ్యక్తి వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ వస్తే అందిపుచ్చుకుంటుందా? మీరైతే చెప్పండి నిజంగా మనస్ఫూర్తిగా. తల్లిదండ్రులు ఏమంటారు, అమ్మాయి మనకి ఖర్చులు అనవసరం, అవన్నీ పెట్టుకోకూడదు, ఉన్న దాంట్లోనే ఉండాలి, పెద్ద పెద్ద ఆశలు వద్దు, మనకి కోరికలు వద్దు అంటే నా తల్లిదండ్రులేం కాదండి, మన చుట్టూ ఉన్న వ్యవస్థ అలా ఉండిద్ది అంటున్నాను. అట్లాంటి ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే క్లోజ్డ్ మైండ్ సెట్ ఉండిద్ది అనమాట. అంటే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి, కానీ మనకి చుట్టూ ఒక బౌండరీ గీసుకొని దాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు, ఎందుకంటే నాకు ఈత రాదు, నేను అసలు ఈత లేనేమో, ఇక్కడ వరకేనేమో, ఈ కొలన వరకే నా పరిధి, అవతల దాటితే నాకు ఏదైనా జరిగిద్దేమో అంటే ఇలాంటి మైండ్ సెట్లో ఉన్న నాకు తను తీసుకున్న ప్రొడక్ట్స్ చూస్తే నాకు భయం వేసింది. కానీ అలా కాదమ్మా, మనకి మా అప్లైనర్ నిజంగా అండి రామకృష్ణ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ రామకృష్ణ గారు. ఎంత ఓపిక అంటే ఆయనకి 3 నెలలు ఫాలోఅప్ చేశాడండి నా కోసం. మా అంజలి నువ్వు వాడుకోరా, ఇవి వాడుకుంటే నీకు అంటే నీ మాట కమిట్మెంట్, నీ టాలెంట్ వేరుగా ఉండిద్దిరా, నువ్వు మాట్లాడగలుగుతావు అంటే నాకే నమ్మకం లేదు. మరి సార్ గమనించారు, సార్ కూడా చెప్తూ ఉంటారు ఇబ్బంది లేదమ్మా ముందు నువ్వు వాడుకో. అలానే నాకు బ్లడ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండేదండి. 4 years ఇబ్బంది పడ్డాను. నేను వాడుకున్నాయి పోలిక్ ఐరన్, ఆమ్లా, సి భక్తాన్ నా లైఫ్ని మార్చింది. ఇప్పుడున్న అంజలి వేరు, అంతకు ముందున్న అంజలి వేరు. 2 years క్రితం చాలా డల్నెస్తో ఉండేదాన్ని. అలాగే ఇంకా అంటే కొంచెం సేపు పని చేసుకుంటూనే కూర్చునేదాన్ని, గంటల తరబడి పని, ఇంకా కాసేపు షాప్ చూసుకోవడం. ఒక 40,000 పెట్టుబడి పెడితే 5-6,000 ఇన్కమ్ వచ్చింది. ఇదే నా ఫ్యామిలీ. అంటే మా వారిని 1 రూపాయి అడగకుండా నా ఫ్యామిలీ చూసుకోవాలి,
తనకు వచ్చే శాలరీ పిల్లలతో ఉండాలి. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా వారు రైతు, మా అత్తగారు మా మామగారు కూడా రైతు. రైతు కుటుంబంలో ఉన్న వ్యక్తికి నిజంగా అండి ఇంట్లో ఉన్న బాధ్యతలు అన్నీ కూడాను అర్థమవుతాయి. అత్తమామల కింద నలిగిన వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ కూడాను. అలాగే నాకు బిజినెస్ ఆపర్చునిటీ ఎప్పుడు తీసుకున్నానంటే ఒక చిన్న చూపిస్తాను మీకు. బిజినెస్ ఆపర్చునిటీ నేను ప్రొడక్ట్స్ వాడుకున్నా కానీ అర్థం చేసుకోలేదు. ఎప్పుడు అంటే నూజివీడి మా అప్లైనర్ చెప్పాను కదా, నిజంగా మాకు దేవుడు ఇచ్చిన గాడ్ అనమాట. మా అప్లైనర్ రామకృష్ణ గారు, అలానే మై గ్రేట్ అప్లైనర్. ఈ రోజు ఇలా ఉన్నానంటే దట్ ఈస్ భారతీ మస్తానరావు గారు చాలా నేర్పించారు. అలానే పవర్ అకాడమీ సిస్టర్, మై మెంటర్స్ పూర్ణిమ కృష్ణ సార్, కృష్ణార్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీకు. 8%గా ఉన్న వ్యక్తి 8%గా నేను నూజివీడు మెడల్ తీసుకోవడానికి మా వారు జూమ్లో చెప్పారు. నాకు అసలు అర్థమే కాలేదు. జూమ్ వింటుంటే నిజంగా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎలా ఉండిద్దంటే, ఏంటి బాబు మమ్మల్ని పొద్దున్నే నిద్రపోనివా, సాయంత్రం నైట్ దాకా నేను పని చేసుకుంటాను, పొద్దున్నే ఏంటి గొడవ, అవతల రూమ్లోకి వెళ్ళిను. నిజంగా అండి ఇలానే మాట్లాడాను నేను. కానీ ఆయన అన్నారు ఒకటే మాట, ఇదే విషయం నువ్వు ఇంకొక రోజు చెప్పే రోజు వచ్చిద్ది అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అలా స్టార్ట్ అయ్యాను. ఆయన జూమ్లో చెప్పారంట, నూజివీడు ఈరోజు మా ఆవిడ వచ్చిద్ది, తను వింటది, తను తెలుసుకుంటానని కృష్ణా సార్కి చెప్పి మారుతి మేడం వెంట పంపించారు. వాస్తవం చెప్తున్నా అండి, నాకు జర్నీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను అసలు చెయ్యలేను కూడా జర్నీలు. ఒకరోజు జర్నీ చేశానంటే నెక్స్ట్ రోజు లెగవలేని స్థితి. నేను ఎప్పుడైతే మన పోలిక్ ఐరన్ సీబాక్తాన్ ఆమ్లా వాడుకున్నానో ఇక జర్నీ సమస్య లేదు. ప్రతిరోజు కూడా జర్నీ చేస్తున్నాను సార్. నూజివీడు 8%గా నేను వెళ్ళి మెడల్ తీసుకున్నాక, ఆ రోజు టెస్ట్ మోనీస్ విన్నాక, నిజంగా నాగేంద్ర గారు ట్రైనింగ్, రేపు మీరు నిజంగా మీ అందరూ అదృష్టవంతులండి. ఆ రోజు ఆయన ట్రైనింగ్ విన్నాక అంటే నేనేంటో అర్థమైంది, నాకేం కావాలో అర్థమైంది. ఇగో నేను ఇలా ఫస్ట్ పవర్ క్యాంప్కి వచ్చానండి. ఫస్ట్ పవర్ క్యాంప్కి వచ్చి ఎక్కడో బ్యాక్ వెనుక కూర్చున్నాం మేము. ఇక్కడ ఇగో ఇక్కడ ఈ లాస్ట్ ఎక్కడో వెనక కూర్చున్నాను. నాకు అసలు అర్థం కూడా కాలేదు. అంటే అప్పటిదాకా ఎలా ఉన్నానో నాకు అప్పుడు అర్థమైంది. ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ఒక నార్మల్, నాకంటే కూడాను, అంటే నేనే పల్లెటూరు అమ్మాయి అంటే కూడాను నాకంటే వయసులో పెద్దవాళ్ళు, మోకాళ్ళ నొప్పులకి వాడుకున్న వాళ్ళు, నాకంటే ఎడ్యుకేషన్ తక్కువ. నేను 7 చదువుకొని ఓపెన్ 10th రాశాను. అంటే కొంచెం పర్లేదు, కొంత మటుకు నాలెడ్జ్ ఉంది. అయితే నాకంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, 2nd క్లాస్ అస్సలు చదువుకొని వ్యక్తులు, రైతులు కూడా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతున్నారు. ఇది కదా బెస్ట్ లైఫ్. అసలు ఏం కావాలి ఇక్కడ, ఏం కావాలి అని అంటే ఫస్ట్గా మార్చుకోవాల్సింది ఇక్కడ మార్చుకోవాలి. నా మైండ్ సెట్ మార్చుకోవాలని ఫస్ట్ టైం నేను పవర్ క్యాంప్లో తీసుకున్నాను నిర్ణయం. నిజంగా అండి, ఇది లేకనే నేను ఇప్పుడు దాకా ఉన్నాను. ఏంటి అని అంటే నాకు నిర్దిష్టమైన అసలు ఒక లక్ష్యం అంటూ లేదు. నాకు ఇది కావాలి అని ఒక కోరికే లేదు. చెప్పాను కదా, పల్లెటూరు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, నా చుట్టూ ఉన్న వాతావరణం ఉన్న దాంట్లో చాలు. మరి ఇంతవరకే నా ప్రపంచం అనుకున్న వ్యక్తికి లక్ష్యాలు, కోరికలు ఇవన్నీ ఆడి నుంచి వస్తాయి. అంటే ఏదో కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి. నిజంగా ఆ కారు కలలో కూడా కననది. ఆ కారు నిజంగానే నేను కలలో కూడా అనుకోనిది. పాప మా వారు గట్టిగా అనుకున్నారు అనుకుంటా. నేను కలలో కూడా లేని అనుకొని ఒక నిజమైన కోరిక అనిపించారు మనకి. ఒక నల్లగా ఉన్న వ్యక్తి తను ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరిలో ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. మరి ఆ టాలెంట్ని వెలికి తీసే గొప్ప వెస్టేజ్ సిస్టమ్ అంటే మన వెస్టేజ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రాపిడి లేకుండా రత్నం కూడా ప్రకాశించదు. ఎస్ ఆర్ నో? అవును కదా. మరి బద్ధకాన్ని, అలసత్వాన్ని, నిరాశాభావాన్ని ఎప్పుడైతే మార్చుకొని నన్ను నేను చెక్కుకుంటానో, అప్లైనర్ చెక్కుతూనే ఉంటారు, కానీ వాళ్ళు పావు వంతుంటే 30 వంతు నాది నేనే ఉంటుంది. ఎవరికి వాళ్ళు ముందు ప్రయత్నం నాది అని ఎవరికి వాళ్ళు ముందు నేను నేర్చుకోవాలి. ప్రతిరోజు ఫోన్ చేస్తారు, మరి లెగుస్తున్నామా, జూమ్ వింటున్నామా, అర్థం చేసుకుంటున్నామా? నిజంగా అండి అలా 1 by 1 తీసుకుంటూ చూడండి. రాపిడి లేకుండా రత్నం కూడా ప్రకాశించదు. అలానే కష్టాలు తట్టుకోలేని వ్యక్తి విజయాన్ని సాధించలేడని నిజంగా హార్ట్ఫుల్ టచింగ్ అన్నమాట. మరి రాపిడి లేకుండా రత్నమే ప్రకాశించదు. నా చుట్టూ ఉండే కష్టాలన్నీ నా సక్సెస్ కి కేవలం ఒక చిన్న అడ్డులే. అది కూడా భగవంతుడు దాన్ని చేయించదా అనేసి జస్ట్ ఒక అడ్డు పెట్టాడు. దాన్ని ఎప్పుడైతే దాటతానో అప్పుడు కదా సక్సెస్ వచ్చి
వచ్చేదని తీసుకున్నాను బలంగా, జస్ట్ దాటాను. 1-on-1 హోమ్ మీటింగ్స్ నిజంగా మారిపోతుంది ఒక్కొక్కటి. అయితే ఎప్పుడు ఒక చోటుకి వెళ్ళినప్పుడు 2 పొరపాట్లు చేస్తే, నేను రైతు కుటుంబంలోంచి వచ్చి ఇది ఎంచుకోవడానికి కూడా కారణం మా వారు వ్యవసాయం చేసేటప్పుడు తను పడ్డ కష్టం కానీ, రైతులు పడే కష్టం కానీ కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతుంటాయి. కేవలం 1 లక్ష రూపాయల అప్పు కోసమే సూసైడ్ చేసుకునే రైతులు, భూమి సారవంతం లేకుండా కేవలం ఎంత పెట్టుబడులు పెట్టుకొని ఎంతగా నష్టపోతున్నారో హృదయాన్ని చెల్లిస్తుంది కానీ ఏం చేయలేం. ఏమైనా చేస్తామా? రైతుల కోసం మనం ఏమైనా చేస్తామా? ఏం చేయలేం. బెస్ట్ ఆపర్చునిటీని అందిపుచ్చుకున్నాను. హార్ట్ఫుల్గా సాటిస్ఫాక్షన్ లైఫ్ అంటే ఏంటంటే, మనస్ఫూర్తిగా ఏదైతే మనము నమ్ముతామో దాన్ని వర్క్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ సంతోషమే వేరండి. నిజంగా ఇలాంటి రైతుల్లో మేడం మీరు చెప్పింది మాకు చాలా బాగా అర్థమైందండి, మేము తెలుసుకుంటామని ఒక్క రైతు మాట్లాడినా నాకు ఆ రోజు చాలా హ్యాపీగా ఉండేది. నిజంగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో వెస్టేజ్. మైండ్ సెట్ని మార్చుకున్నాను. ఈజీ ఫ్రెండ్స్, ఎవరికి వాళ్ళకి ఎక్కడైతే. నాకు ఇంకొకటి బాగా గుర్తుంది, పవర్ క్యాంపులో ఒకటి చెప్పారు సుస్మిత గారు, ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకునేదాన్ని. రబ్బర్ బ్యాండ్ ఒకటి పెట్టుకునేదాన్ని. ఎందుకంటే నిర్ణయం ఒక్కదానిగా వచ్చిన వ్యక్తి నేను, నా ఫ్యామిలీ ఈరోజు. ఎస్, టీమ్ లీడర్స్ చూడండి, అప్లైనరే కాకుండా క్రాస్ లైన్ కూడా ఎంత హ్యాపీగా అవుతున్నారు. ఎస్, 1 లక్ష తీసుకునే వ్యక్తిని చూడటమే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, అలాంటిది 46 లక్షలు తీసుకుంటున్న వ్యక్తి, మరి ఆ స్టేజ్కి మనం వెళ్ళబోతున్నాం. ఇది కదా వెస్టేజ్ అంటే. ఎస్, మా పెళ్లిలో కూడా పెట్టలేదు ఇట్లా నాకు కిరీటాలు, మా వారికి అట్లా తలపాగా. నేను క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత నిజంగా హ్యాపీ అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. మళ్ళీ మా కొత్తగా పెళ్ళైనట్టు జరిగిందనమాట. ఎక్కడ ఉంటుందండి ఇలాంటి లైఫ్? ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఇలాంటివన్నీ సాధ్యపడతాయా? మరి మన చేసే రోజువారీ పనుల్లో కేవలం 3 గంటలు, 1 గంట నేర్చుకోవడానికి, 2 గంటలు వర్క్ చేయడానికి, ఇలా మనం పెట్టుకొని వర్క్ చేస్తే ఇదంతా సాధ్యమేనా? మీకు కూడా ప్రతి ఒక్కరికి సాధ్యపడింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఒక నార్మల్ కండక్టర్ దగ్గర మీరు ఆటోగ్రాఫ్ కానీ సెల్ఫీ కానీ తీసుకుంటారా? ఎవరైనా అంటే చాలా మంది చూస్తూనే ఉంటాం మనం బయట. మరి బస్సు ఎన్నిసార్లు ఎక్కుంటాము? చాలాసార్లు చూసుంటాం కదా. ఎవరితోనూ సెల్ఫీ దిగలేదు. మై హీరో హీరోతోనే కదా సెల్ఫీ తీసుకునేది. మరి చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా పార్ట్ టైం తీసుకుంటున్న వ్యక్తి చూడండి, అక్కడ నేను సెల్ఫీ దిగుతుంటే అందరూ మా వైపే చూస్తున్నారు. నిజంగా గ్రేట్ అనమాట అసలుకు. ఎస్, నిజంగా అండి, విఐఎఫ్ లో నా కోసం సీట్ రిజర్వ్ చేస్తుందండి. అసలు ఎలా జరుగుతుంది ఇలాంటి? ఎక్కడ జరుగుతాయి? నేనేమైనా మినిస్టర్నా? నాకేమైనా అంటే పొలిటికల్ గా నాకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంకేదైనా ఉందా? అలాంటిది మా ఫ్యామిలీకి ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఆ నేమ్ తోటి రిజర్వ్ చేస్తుంది సీట్ అంటే నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ. హ్యాట్స్ ఆఫ్ టు యు. లక్షలు తీసుకునే వ్యక్తుల చేతుల మీదుగా నేను షేర్ తీసుకోవడం నిజంగా గ్రేట్. ఎస్, నా కళ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, నా టీంకి నేను రోల్ మోడల్ ఉండాలి, నేను అనుకుంటే సాధ్యపడిద్ది అని క్రౌన్ డైరెక్టర్గా నేను ఎల్ఓబిలతోటి చక్కగా 1,18,000 ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు, ఎస్, మా వారి సక్సెస్కి నిజంగా నేను ఇచ్చే ఒక చిరు కానుక అనుకోండి. అంటే నా వర్క్ తోటి నేను చిరు కానుకిస్తున్నాను. స్కోడా కార్. థ్యాంక్స్ టు వెస్టేజ్. ఎలా ఉంది కారు? జర్మన్ టెక్నాలజీ. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. నిజంగా నా కారు గురించి అసలు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నిజంగా చూడండి, ఇలా మనం చూస్తే మనకి డ్రీమ్ ఒకటి బిల్ అవుతుంది. అది నేను అనుకోలేదు. ఒకసారి కృష్ణ సార్ అను మన పూర్ణిమ కృష్ణ సార్, అర్జున్ సార్, మేము ఒక గుడి దగ్గర ఆగినప్పుడు గ్రే కలర్ కారు, ఇది మిక్స్డ్ గ్రే కలర్ కారు పూజ జరుగుతుంది. అర్జున్ సార్ చెప్పారు, నువ్వు మనస్ఫూర్తిగా అనుకో, నువ్వు అలాంటి కార్ తీసుకోవాలి. నేను కలర్ అనుకున్నాను, అదే కలర్ కార్ గ్రే కలర్. నిజంగా అండి, మనస్ఫూర్తిగా మనం ఏదైతే కావాలి, ఇది నాకు కావాలని 1కి 100 సార్లు మన నేచర్ని మనం ఏదైతే అడుగుతామో నిజంగా అది మనకు జరిగి తీరుతుంది. మనస్ఫూర్తిగా అనుకోవటమే తరువాయి. నిన్న గుడి దగ్గర శివాలయం దగ్గర కాకాని శివాలయంలో పూజ చేయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది.
థ్యాంక్స్ టు వెస్టేజ్, థ్యాంక్ టు మై అప్లైనర్, థ్యాంక్ టు మై టీమ్ మెంబర్స్, ప్రతి ఒక్కరికి కూడాను ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మైసెల్ఫ్ అంజలి సైదరా యాజ్ ఏ గ్రౌండ్ రైట్ వర్క్ చేసుకున్నాను. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక రైతుని. ఆ రైతుగా వ్యవసాయం చేసుకుంటూ చాలా నష్టపోయాను. అలా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో విత్తనాల కంపెనీలో జాయిన్ కావడం జరిగింది. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు వచ్చిన శాలరీ 6,000. అలా 2 years తర్వాత 8,000 చేశారు. 2 years తర్వాత 8,000 చేశారు. అలాగే ఒక కారు ఇచ్చారు. ఆ కారు ఒక 4 నెలలు వర్క్ అయిపోగానే మళ్ళీ కారు రిటర్న్ తీసుకెళ్తారు. అలా నేను 15 సంవత్సరాలు ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తే నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికల్లా 14,000 ఇచ్చారు ఒక కంపెనీలో. అలాగా నేను మా అప్లైన అంబర్ రామకృష్ణ గారికి హార్ట్ఫుల్గా పాదాభివందనాలు. ఎందుకంటే నాకు ఈ వెస్టేజ్ పరిచయం చేసింది అతను. అలాగే ఈరోజు మా మేడం గారు ఇలా మాట్లాడుతున్నారంటే మా గ్రేట్ అప్లైనర్ భారతీయ మస్తారాకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కృష్ణార్జున్ సార్, కృష్ణార్జున్ అంటే యుద్ధంలో ఉంటారు. ఈ కృష్ణార్జున్ సార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మనందరం ఈ హాల్లో ఉన్నాము. అలాగే నేను వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు నేను కొన్ని సరుకులు తీసుకువచ్చాను. ఆ రోజు మా మేడం గారు ఏంది ఇన్ని సరుకులు తెచ్చి ఎంత రేటు అన్నది. నేను అప్పుడు ఏమన్నానంటే ఈ సరుకులు బాగాలేకపోతే రిటర్న్ తీసుకుంటామన్నారు అన్నప్పుడు యూజ్ చేసినాక మొత్తం సరుకులను వాడింది. తర్వాత అయిపోయిన తర్వాత పట్టుకొని సరుకులు తెత్తవా అని గోకింది. తర్వాత సరుకులు తీసుకొచ్చాను. ఆ సరుకులు తీసుకోవటం వల్ల నాకు వచ్చిన ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ 303 రూపాయలు. అలాగా తీసుకున్న సరుకుల్ని ఆ రిజల్ట్స్ తెలుసుకొని నేను 10 మందికి షేర్ చేయడం ద్వారా నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసరికి 1,18,000 రూపాయలు. అలాగే ఈ రోజున నేను కంపెనీలు చేసేటప్పుడు ఒక కారు 4 నెలలు వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత తీసుకునే వాళ్ళు, కానీ మన వెస్టేజ్ కంపెనీలో లైఫ్ లాంగ్ నా కాడు ఉండే కారు కొనుక్కున్నాను. దట్ ఈస్ వెస్టేజ్, దట్ ఈస్ పవర్ అకాడమీ. అలాగే ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ నా వెనక మా అంజలి మేడం ఉన్నారు. ఆ విజయమే ఈరోజు ఈ స్టేజ్. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన శ్రీమూర్తులందరికీ కూడా అలాంటి సక్సెస్ తీసుకోవాలని హృదయపూర్వక కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెస్టేజ్.